తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళు. మరి ఎస్వీఆర్ ఆయన గుండె. రోజులు గడిచి ఉండవచ్చు, కాలం మారిపోయి ఉండవచ్చు, కానీ వెండి తెరపై ఒక సింహం గర్జించింది అనే విషయాన్ని మాత్రం ఎవ్వరూ మర్చిపోరు. ఒక దశలో ఎస్వీఆర్ దూకుడు తగ్గించడానికి ఒకరిద్దరు సినీ పెద్దలు ఆయన్ని పక్కన పెట్టి గుమ్మడిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశారు, కానీ అదంత వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఈ వెండి తెర సింహం పౌరాణిక పాత్రల్లో ఎంతలా గర్జించిందో ఈ వీడియోలో చూద్దాం. పౌరాణిక పాత్రతోనే ఎస్వి రంగారావు కెరీర్ మొదలైంది. 1946లో వచ్చిన వరూధిని చిత్రంలో ఆయన ప్రవరాఖ్యుడు పాత్ర పోషించారు. అయితే కెమెరా ముందు నటించడానికి తడబడి భయపడి ఎలాగో ఆ చిత్రాన్ని పూర్తి చేసి ఇక నా వల్ల కాదు అని సినిమాలకు దూరంగా వెళ్ళిపోయారు. మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి కొన్ని సాంఘిక జానపద చిత్రాల్లో నటించిన తర్వాత చేసిన పౌరాణిక చిత్రం హరిశ్చంద్ర. ఇందులో టైటిల్ రోల్ పోషించి సాత్విక అభినయంతో ఆకట్టుకున్నారు. ఈ మహానటుడు సతీ సావిత్రి, దేవాంతకుడు చిత్రాల్లో యముడి పాత్రలు పోషించారు. సతీ సావిత్రి షూటింగ్ జరుగుతుండగానే చెన్నై పర్యటనలో ఉన్న నాటి చైనా అధ్యక్షుడు చౌ ఎన్ లై సెట్లోకి వచ్చి ఎస్వి రంగారావు నటనను చూసి ముగ్ధుడై ఆయన్ని అభినందించడం విశేషం. ఇక మాయాబజార్ చిత్రంలో ఎస్వీఆర్ పోషించిన ఘటోత్కచుడు చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర హీరోలు ఆ చిత్రంలో ఉన్న ప్రధాన వాటాని ఎస్వి రంగారావు పట్టుకుపోయారని ఆయన అభిమానులు మురిసిపోతూ చెబుతుంటారు. అలాగే మహానటి సావిత్రి నటన కూడా అదరహో. వివాహ భోజనంబు అని పాడుతూ రంగారావు బూరెలు, గారెలు, పులిహోర అంటూ ఒక్కొక్క వంటకం గురించి చెబుతుంటే థియేటర్లలో ప్రేక్షకుల నోళ్లలో నీళ్లు ఊరేవి. రావణాసురుడి పాత్రను సతీ సులోచన, వీరాంజనేయ, సంపూర్ణ రామాయణం చిత్రాల్లో పోషించారు. సతీ సులోచనలో ఎస్వీఆర్ రావణుడుగా, ఎన్టీఆర్ ఇంద్రజిత్తుగా తెరపై అద్భుతంగా నటిస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలు. ఎస్వీఆర్కు ఇష్టమైన పాత్ర దుర్యోధనుడు. పాండవ వనవాసం, శ్రీకృష్ణ సత్య చిత్రాల్లో ఆయన ఆ పాత్ర పోషించారు. పాండవ వనవాసం చిత్రంలో ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశం హైలైట్. ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని దుర్యోధనుడు సైగ చేస్తే భీముడి పాత్రధారి ఎన్టీఆర్ కోపంతో రగిలిపోయి ఓరోరి దుర్యోధన అంటూ పళ్ళు పటపట కొరికి పద్యం పాడితే థియేటర్లో జనం చప్పట్లు కొట్టారు. అలాగే భీముడి ఆగ్రహాన్ని పూచికి పుల్లలా తీసి అవతల పారేసి ధై బానిసలకు ఇంత అహంభావమా అని దర్పం ప్రదర్శిస్తూ దుర్యోధనుడు పాత్రధారిగా రంగారావు కూడా పద్యం పాడితే అదే రేంజ్లో మళ్ళీ చప్పట్లు కొట్టారు జనం. పాండవ వనవాసంలో తను ఎంత బాగా నటించినా క్రెడిట్ అంతా ఎస్వి రంగారావుకు దక్కడంతో ఎన్టీఆర్లో పట్టుదల, పంతం పెరిగి దుర్యోధనుడి పాత్రను హైలైట్ చేసి శ్రీకృష్ణ పాండవీయం చిత్రం తీసి ఆ పాత్రను తనే పోషించి పేరు తెచ్చుకున్నారు. దుర్యోధనుడి పాత్ర చుట్టూ కథల్ని రారాజు పేరుతో ఒక సినిమా తీయాలని ఎస్వి రంగారావు ప్రయత్నించారు, కానీ కుదరలేదు. నర్తనశాలలో ఎస్వి రంగారావు పోషించిన కీచకుడి పాత్ర ఆయన కెరీర్లో చాలా ప్రత్యేకం. ఈ పాత్ర సినిమాలో కనిపించేది కొద్దిసేపే, అయినా తన అభినయంతో అదరగొట్టేశారు. అంతేకాదు, జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియా ఫిల్మ్ ఫెస్టివల్లో 24 దేశాల నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఒక తెలుగు వాడికి అంతర్జాతీయంగా మొదటిసారి చప్పట్లు వినిపించిన సందర్భం అదే. హిరణ్యకశిపుడి పాత్రను చెంచు లక్ష్మి, భక్త ప్రహ్లాద చిత్రాల్లో పోషించారు. అలాగే కంసుడి పాత్రను కృష్ణలీలలు, యశోదా కృష్ణ చిత్రాల్లో చేశారు. ఇవే కాదు, తెరపై ఆయన పోషించని పౌరాణిక పాత్ర లేదనే చెప్పాలి. నరకాసురుడు, భస్మాసురుడు, మాయాసురుడు, మహోదరుడు, దక్షుడు, బలరాముడు, భీష్ముడు ఇలా విభిన్న పాత్రలకు వెండి తెరపై ప్రాణప్రతిష్ఠ చేశారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎస్వి రంగారావు. భక్త అంబరీష్ చిత్రంలో దూర్వాస మహర్షి పాత్ర కూడా పోషించి సభాష్ అనిపించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.